ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా మనం మష్రూమ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా కూడా ఇనిషియల్గా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ప్రైస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఇనిషియల్గా పెడుతున్నారు కాబట్టి దీని రేట్ ఎంత పెట్టవచ్చు, బయట మార్కెట్కి దీని క్వాలిటీ ఉండాలి అండ్ మనకు కూడా ప్రాఫిట్ రావాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రైస్ని ఏ విధంగా డిసైడ్ చేయొచ్చు అంటారు. అండ్ హోల్సేల్గా రీటైల్గా కూడా దీనికి అమ్ముకునే ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటారు. అండ్ మష్రూమ్ బిజినెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఒకసారి. ఎస్ సిరి గారు. సో ప్రైజెస్ అడిగారు కాబట్టి మీరు ఇది ప్రైజెస్ 300 నుంచి 350 వరకు కూడా పర్ కిలో మనం చూస్తున్నాం వీటి గురించి. సో హోల్సేల్గా వెళితే చాలా తక్కువ ధరకే మనము దీన్ని అమ్మచ్చు. అండ్ తర్వాత వచ్చేసి అంటే హోల్సేల్ అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మీ వ్యాపారం అంటే మీ పెట్టుబడి మంచిగా ఇంకా 3 lakhs అండ్ అబవ్ పెడుతున్నారు అంటే అప్పుడు హోల్సేల్గా అమ్మండి. లేకపోతే రీటైల్గా అమ్మితేనే మీకు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడగలరు అనమాట. ఎందుకంటే రీటైల్గా ఇది 200 grams 40 rupeesకి అమ్ముతున్నారు సరి గారు. సో చిన్న చిన్న వాటితో కూడా ఇది స్టార్ట్ చేసి అంటే చిన్న మొత్తంతో కూడా స్టార్ట్ చేసి ఈ బిజినెస్ ఒక మంచి స్థాయికి అనేది తీసుకెళ్ళచ్చు అనే అవగాహన ఇప్పుడు అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీస్, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ చాలా వరకు అవగాహన పెంచుతున్నారు. సో మష్రూమ్ ట్రైనింగ్స్ ఎందుకు అవసరం అంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ అండ్ తర్వాత వచ్చేసి ఉత్పత్తి చేసే విధానంలో మనము ఆ మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది కరెక్ట్ ఇప్పుడు మనం టైంకి అది తీసివేయడం జరిగితే తప్ప అది నేర్చుకోలేము. సో అది ఎగ్జాక్ట్ టైమింగ్ అండ్ తర్వాత వచ్చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడము అవన్నీ అంటే కోకోపీట్ త్రూ ఇంకా రకరకాలుగా స్పాంజ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అవన్నీ అందులో ట్రైనింగ్స్లో నేర్పిస్తారు. కాబట్టి ఆ చిన్న అంటే A to Z వీళ్ళు నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ ఎక్కడ చేయొచ్చు అన్నది కూడా అక్కడ అవగాహన తీసుకొని అండ్ రకరకాలుగా మనం ఒక వీడియోలో అంటే డ్రై మష్రూమ్ రకరకాలుగా తీసుకెళ్ళాం. సో పింక్ మష్రూమ్ అని అలా. సో ఈ స్పాన్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. సో అంటే ఇదంతా కుళ్ళిపోతుందా అది అంటే మీరంతా ట్రైనింగ్కి వస్తే తెలుస్తుంది. చాలా వరకు అవగాహన లేని మూలాన జస్ట్ యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేసేస్తాము అన్న బిజినెస్ ఇది కాదనమాట. వీటికి ట్రైనింగ్ కంపల్సరీ మీరు తీసుకొని ఆ తర్వాత మీరు బిజినెస్ ప్రారంభిస్తే ఒక కొద్దో గొప్ప టైం అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇంకా సెకండ్ టైం నుంచి ప్రాఫిట్ రేషియో ప్రాఫిట్ గెయిన్ అనేది మీరు మంచిగా అర్న్ చేయొచ్చు మష్రూమ్ బిజినెస్లో. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ప్లేసెస్ అనేది మేము తరచుగా చెప్తున్నాము. క్యాటరింగ్ వాళ్ళు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇంకా ఇతరితర ఏవైనా కావచ్చు, ఎక్కడైతే వంటకం చేస్తారు అంటే అక్కడంతా మీరు సప్లై చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం సూపర్ మార్కెట్ అండ్ ఇంకా అంటే వితౌట్ ఎనీ ఆర్గనైజ్గా లేదు నా మార్కెటింగ్ కాన్సెప్ట్ అన్న వాళ్ళు పాల ప్యాకెట్స్ తర్వాత న్యూస్ పేపర్ బాయ్స్ని కూడా హైర్ చేసి వాళ్ళ త్రూ కూడా మీ ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం చేయొచ్చు. అండ్ వెజిటబుల్ వెండర్స్ ఇక్కడ కూడా అంటే రెగ్యులర్గా వెజిటబుల్ ఎవరైతే కొంటూ ఉంటారో అక్కడ కూడా మీరు ఆ పాకెట్స్ అనేది మీరు ఇస్తున్నారు అంటే వాళ్ళు కూడా మీ బిజినెస్కి చాలా 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 సపోర్టివ్గా మారుతారనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎటు వెళ్తున్నారు మీరు అనే అవగాహన మీకు ఖచ్చితంగా రావాలి. ఇవన్నీ మీకు ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ట్రైనింగ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు ఇన్ డీటెయిల్డ్ అండ్ డెప్త్గా అంటే ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకుంటూ తయారు చేసే విధానం అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ రకరకాలుగా మనం కూడా వాళ్ళతో సపోర్టివ్గా ఉంటాం కాబట్టి ఈ బిజినెస్ అనేది వాళ్ళు హ్యాపీగా హాయిగా ఎక్కడైనా సరే చేసుకోవచ్చు సిరి గారు. సో దీని ప్రైజెస్ తరచుగా ఇంకా పెరగడం తప్ప తగ్గడం అనేది జరగదు. ఎందుకంటే ఇది చాలా ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. సో గర్భిణులకి ఎక్కువ అంటే మోతాదులో మనం చూస్తూ ఉంటాము. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం అనేది చాలా చాలా అవసరం పడుతుంది. సో వెజిటేరియన్స్ ఎస్పెషలీ వెజిటేరియన్స్ ఎక్కడ నుంచి వీళ్ళకు ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయంటే
వన్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్స్ మష్రూమ్ మనకు మష్రూమ్ నుంచి వీళ్ళు పుష్కలంగా తీసుకోవచ్చు. అండ్ మంచిగా అంటే వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేస్తూ కూడా వీళ్ళు మంచిగా అంటే వెజిటేరియన్స్ అయినా కూడా ఆ ప్రోటీన్ అనేది ఒక మోతాదులో తీసుకోవచ్చు మష్రూమ్ త్రూ. సో ఇవన్నీ అవగాహన మీరు కల్పించి మార్కెటింగ్ వైజ్ తర్వాత వచ్చేసి అందరికీ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది అక్కడంతా సేల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ప్రెగ్నెంట్ లేడీ అంటున్నాను కాబట్టి నాట్ ఓన్లీ అంటే ఎవరో ఫ్యామిలీలో ఉంటే తప్ప మనకు థాట్ రాదు, అలా కాకుండా మీరు అంటే గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే కూడా చాలా వరకు అక్కడ మీకు దొరుకుతారు. సో అక్కడి నుంచి కూడా ఏదైనా మెడికల్ స్టోర్లో మీకు మీ ప్రోడక్ట్ మంచిగా ఉండి అండ్ తర్వాత ఈ ట్రైనింగ్ త్రూ సైంటిఫిక్గా వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి అక్కడ కూడా అవైలబిలిటీ ఏదైనా ఉంది అంటే డ్రై మష్రూమ్ కావచ్చు, తర్వాత వెట్ మష్రూమ్, ఫ్రెష్ మష్రూమే అక్కడి నుంచి కూడా మీరు మార్కెటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. సో ఇలా నంబర్ ఆఫ్ వేస్ అయితే ఉంటాయి, మనం వెతుక్కొని మన ఆపర్చునిటీస్ మనమే తీసుకొని ఒక మంచి పద్ధతి ద్వారా ఈ బిజినెస్ని హైలైట్ చేసుకోవచ్చు, ఒక మంచి బిజినెస్ అనేది స్థాపించవచ్చు. సో మష్రూమ్ అంటున్నాం కాబట్టి ఏదో ఒక 3 lakhs పెట్టుబడి పెట్టి ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు చేసి ఇంకా స్టాప్ చేయడం అనేది కాదు. రకరకాలుగా వీటిలోనే ఇంకా డిఫరెంట్ మష్రూమ్స్ నార్త్ ఇండియన్ స్టోరీ చెప్పుకున్నాం. సో అతను కోట్లలో సంపాదిస్తున్నారు. సో అలా డే బై డే మీ బిజినెస్లో గ్రోత్ తీసుకురావాలి మీరు అనుకుంటే మీరు అప్డేట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం కొత్త ఏదైతే టెక్నాలజీ ఉందో అడాప్ట్ చేసుకుంటూ కొత్త రకంగా మీరు వెళ్తే ఖచ్చితంగా ప్రాఫిట్ గెయిన్ అనేది ఇందులో చూడొచ్చు సిరి గారు. ఎనీవేస్ మష్రూమ్ గురించి చాలామంది కూడా అంటే బిజినెస్ కోసం ఇంట్రెస్ట్ చూపించి మనని అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎవరైనా కూడా ట్రైనింగ్ ప్రకారంగా దాని గురించి తెలుసుకోవాలి అన్న ఇన్ డీటెయిల్గా తెలుసుకొని ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. టీమ్ విల్ గైడ్ దెమ్. ట్రైనింగ్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం ఫాలోఅప్స్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మా వద్దకు వస్తే ట్రైనింగ్తో పాటు ఫాలోఅప్ కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇంకా వదిలిపెట్టమన్నమాట. ఒక్కసారి ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎంత దాకా వచ్చింది వర్క్, ఇంకా రిమైండర్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు పడుతూనే ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఒక రైట్ గైడెన్స్, ఎందుకంటే ఆ షెడ్యూల్ అయితే చేసుకుంటారు, ట్రైనింగ్స్ నేర్చుకుంటారు, ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వడం లేకపోతే ఇంకా ఇతర డైవర్షన్స్ వల్ల మిస్ అయిపోతారనమాట. అంటే చేసిన ప్రయత్నము అదంతా లాస్ చేసుకుంటారు. అలా కాకుండా మీ వెంటే మేము ఉంటాం కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.